ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరొకసారి మిమ్మల్ని అందరినీ శనివారపు ఫాస్టింగ్ ప్రేయర్కి మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. తిరిగి మరొక శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనలో మనం ఈ విధంగా కలిసి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని స్తుతించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రియులారా, మీరందరూ ప్రార్థన చేసుకొని ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో కూడుకున్నారని అనుకుంటున్నాను. సర్వసాధారణంగా మీరు ఏం చేస్తారంటే, రాత్రి సమయాల్లో ఇలాగ మనం ప్రార్థనకు కూడుకునే సమయంలో 8 గంటలకు ప్రారంభిస్తాం, మనం 9 గంటలకు మనం ముగిస్తాం. కనుక మీరు ముందుగానే కుటుంబ ప్రార్థనలాగా కూర్చొని ముందుగానే పాటలు పాడుకొని ప్రభువును స్తుతించి ఆరాధన చేసుకుని 8 గంటలకి కరెక్ట్గా మీరు ఇవన్నీ ముగించుకుంటే కరెక్ట్గా 8 గంటలకి మీరు దేవుని వాక్యాన్ని వినడానికి అవకాశం ఉంటుంది. ఇక మీదటి నుంచి సాధ్యమైనంత వరకు ఫేస్బుక్లో కాకుండా యూట్యూబ్లోనే సెర్మన్స్ అన్ని వచ్చే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అలా చేయడానికి చాలా వరకు ఈ మధ్యకాలంలో శ్రమ పడాల్సి వచ్చింది. బట్ దేవుడికి స్తోత్రం, ఆ శ్రమను దేవుడు చూసి అందరికీ ఆ యూట్యూబ్లోనే వాక్యం వినేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఎవరికైనా కావాలంటే ఫేస్బుక్లో చూసుకోవచ్చును. కానీ మనకి ఇక మీదటి నుంచి ఇవాళ శనివారం ఆరాధన నుంచి ఇంకా రేపు నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా యూట్యూబ్లోనే వస్తుంది. కానీ ఒక్క ఉదయకాలపు 11 నుండి 12 గంటల వరకు, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ఉన్న ప్రార్థనలు మాత్రమే ఫేస్బుక్లో లైవ్ వస్తాయి. కానీ ఆరాధన అంటే మన ఏఓజీ కార్యక్రమం యొక్క బుధవారపు ప్రార్థన, శనివారపు ప్రార్థన, శుక్రవారపు ప్రార్థన, ఆదివారపు ఆరాధన ఇవన్నీ కూడా యూట్యూబ్లోనే వస్తాయి. కనుక ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించి చూడాల్సిందిగా మనం చేస్తున్నాను. ఏఓజీలో దానికి కావాల్సినటువంటివన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు ఇచ్చినటువంటి యేసయ్యా నాయన ఈ సమయాన్ని బట్టి ప్రభా మీ పాదములకు వందనాలు. దేవా, ఇదిగో తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించుటకు, వాక్యాన్ని పంచుకున్నటకు, వాక్యంలో విషయాలు తెలుసుకున్నటకు, ముఖ్యంగా ఇలాంటి ఆఖరి దినాల్లో ప్రభా మేము తండ్రి భయముతోనూ వణుకుతోనూ ప్రభా మీ వాక్యానుసారమైన రీతిగా జీవించడానికి ప్రభా మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి మంచి వాక్యపు దేవా పద్ధతులన్నిటి బట్టి ప్రభా మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో బిడ్డలందరూ ఈ సమయంలో ప్రభా శనివారపు ఉపవాస ప్రార్థనలో కూడుకొని దేవాన్ని మీ వాక్యాన్ని వినడానికి ప్రభా సంతోషంతో కూడుకొని వింటుండగా నీ ప్రత్యేకమైన మీ కృప దయచేసి రాత్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని మనం చేస్తుంటున్నాం. ప్రాముఖ్యమైనటువంటిది ప్రభా నాయన. దేవా, ఇదిగో తండ్రి నాయన, ఏ గృహాల్లో అయితే ఈ వాక్యము వినబడుతుందో ప్రభా ఆ గృహాలన్నిట్లో ప్రభా మీ అభిషేకమును ప్రభా నాయన నింపుమని ప్రార్థన చేస్తుంటున్నాం. నాకు కావలసినటువంటిది నాయన మా గృహాల్లో ప్రభా తండ్రి, మా హృదయాల్లో నాయన మీ వాతావరణం కావాలని ఆశపడుతున్నాం. ద గాడ్స్ ప్రెజెన్స్ ప్రభా తండ్రి నాయన మా గృహాల్లో మాలో ఉండాలని ఆశపడుతున్నాం. మీ కృప దయచేసి ఈ రాత్రి వాక్యముతో ప్రభా తండ్రి నాయన మాకు మేలు కలగడానికి మీకు సహాయం ఎండుగా అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినాన్ని అంటే దేవుని వాక్యాన్ని పరిశీలన చేసేటప్పుడు దేని కొరకు పరిశీలన చేస్తున్నాను అనేటువంటి దానిని చాలా జాగ్రత్తగా విందాం మనం. ఇవి 2 భాగాలు. ఈరోజు ఒక భాగాన్ని కంప్లీట్ చేద్దాం. మిగిలిన భాగాన్ని రేపు ఆదివారపు శర్మలో నేను కంప్లీట్ చేస్తాను. నేను ఈ దినాల్ని అంటే ఆఖరి దినాల పరిస్థితి ఏంటి అని చెప్పి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు నోవహు దినాలకు ఈ కరోనా వైరస్ దినాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ మధ్యకాలంలో నేను కొన్ని సమయాల్లో ప్రార్థన సమయం వచ్చినప్పుడు వాక్యాన్ని నేను బోధించినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పాను. ఈ దినాన్ని దీంట్లో నుంచే మరికొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనగా ఆఖరి దినాల్లో నోవహు దినాల్లో దేవుడు ఎలాగ కదిలాడు, అలాగే ఈ దినాల్లో కూడా ఆఖరి దినాల్లో ఈ కరోనా వైరస్ దినాల్లోని కూడా దేవుని యొక్క ఉద్దేశం ఎలాగ జరగబోతుంది అనేటువంటి తెలియచేయాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ఉపదేశము కేవలము వ్యక్తిగతముగా సంబంధించినటువంటిది, నీకు నాకు సంబంధించినటువంటిది. మీ జీవితంలో కుటుంబాలకు సంబంధించి అంటే కుటుంబాలకు ఉపయోగమైనటువంటిది మాత్రం ఉపయోగము అనేటువంటి మాత్రం మాట కాదు, కానీ
ఉపయోగమైనటువంటిదే కుటుంబాలకు. కానీ వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సంబంధానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఈ సమయంలో తిరిగి మళ్ళీ ఒకసారి ఆది కాండము ఆ ప్రాంతంలోకి వద్దాం. ఆది కాండము ఇంతవరకు మనం 6వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కానీ 6వ అధ్యాయాన్ని మనం ఒకసారి మనం వచ్చినట్లయితే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 32వ వచనం నుంచి ఈ యొక్క విషయాలు ప్రారంభించబడతాయి. అనగా ఆది కాండము 5వ అధ్యాయము 32 నుంచి 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము వరకు కూడా చాలా విషయాలు అంటే ఈ దినాలకు ఆ దినాలకి దగ్గర సంబంధాన్ని మనము చూడగలము. ఈ భాగంలో మనం పరిశీలన చేసినప్పుడు నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనును అనేటువంటి మాట. ఇక్కడ నుంచి అంటే ఆ పై భాగంలో నుంచి కూడా నోవహు గురించి మనం పరిశీలన చేసాం. ఇది అయిన తరువాత 6వ అధ్యాయం 8వ వచనానికి వచ్చినప్పటికీ నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను అనేటువంటి మాట ఉంది. ఆ దినాల్లో ఉన్నటువంటి అంటే ఆ పరిస్థితులు కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కువగా 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అనేటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదండి. అంటే ఆ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితి గురించి క్లియర్గా కనబడతా ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ వాక్యంలోకి వస్తున్నాను. ఈ యొక్క భాగాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇందులోపల ముగ్గురు మెయిన్ అంటే ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మనకు కనబడుతున్నారు. ఒకటి దేవుడు, 2 నోవహు, 3వది వరదలు. ఓకే, నోట్బుక్ ఉంటే దయచేసి మీరు ఎప్పుడైనా సరే మెసేజ్ వినేటప్పుడు నోట్బుక్ తెచ్చుకొని కూర్చోండి. అప్పుడు మీరు రాసుకోవడానికి చాలా అవసరమైన బాగుంటుంది. ఈ సమయంలో ఇందులో ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు. ఒకటి దేవుడు, 2వది నోవహు, 3వది వరదలు. దేవుడు అనేటువంటి మాట వచ్చినప్పటికీ మనం ఏమంటామంటే నెవర్ బేర్ ద సిన్, పాపమును భరించలేనివాడు, పాపము లేనివాడు, ప్రైజ్ ది లార్డ్, పాపమును ఏమాత్రం కూడా చూడలేనివాడు అనేటువంటి మాట. పాపమును చూడలేని కన్నులు గలవాడు, నెవర్ బేర్ ద సిన్, భరించలేడు ఏమాత్రం పాపం విషయం లోపల, పరిశుద్ధత కలిగినటువంటి వాడు దేవుడు అనమాట. 2వది నోవహుకు వచ్చాం. నోవహును మనం పరిశీలన చేసినట్లయితే నోవహు మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, ఎ రైచస్ మ్యాన్. ఒక మాట చెప్పాలంటే యెహోవా యందు కృప పొందినవాడు, దృష్టి యందు కృప పొందినవాడు, నీతిమంతుడు అనేటువంటి మాట రాయబడి ఉంది. కానీ ఫైనల్గా ఒక మాట నోవాకి మనం చెప్పాలనుకుంటే ఏ మాట చెప్తామంటే మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, దేవుని యొక్క మాటకు విధేయత చూపించినవాడు. మరలా దేవుడు నెంబర్ 1, పాపమును చూడలేనివాడు, పాపమును సహించలేనటువంటి వాడు దేవుడు. 2వది నోవహు, మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, దేవునికి విధేయత కలిగినటువంటి వాడు, తిరుగు లేకుండా నీతిమంతుడు, ప్రైజ్ ది లార్డ్, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. 3వది వరదలు అనేటువంటివి శాపానికి గుర్తు, లేకపోతే మరణానికి గుర్తు. ఈ వరదలు మనుషులందరినీ కంప్లీట్గా నాశనం చేశాయి. ఈ యొక్క 6వ అధ్యాయము 7వ అధ్యాయము 8వ అధ్యాయము ఈ 3 అధ్యాయాలు ఈ ముగ్గురు మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఈ 3 విషయాల మధ్యలోనే ఇవి తిరుగుతూ ఉంటాయి. కనుక ఎవరిని మనం టచ్ చేసినప్పటికీ కూడా దేవుణ్ణి తాకితే ఒకవేళ నోవహు వస్తాడు, వరదలు వస్తాయి. నోవహును తాకితే దేవుడు వస్తాడు, వరదలు వస్తాయి. అలాగే వరదల్ని తాకితే నోవహు వస్తాడు, దేవుడు వస్తాడు. కనుక ఈ ముగ్గురు కూడా అంటే ముగ్గురితో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఈ ముగ్గురు యొక్క డీలింగ్స్ ఉంటాయి ఈ సమయం లోపల. కనుక మొట్టమొదట మనం ఏం చూద్దామంటే ద డీలింగ్ బిట్వీన్ గాడ్ అండ్ నోవాహ్. దేవుడికి నోవాహుకి మధ్యలో ఉన్నటువంటి ఒక డీలింగ్ ఉంది. ఇక్కడ ఏదైనా సరే ఒక పని జరగడానికి ప్రారంభమైనటువంటిది మొట్టమొదటిది డీలింగ్ అంటాం. డీలింగ్ అంటే తెలుగులో నాకు చక్కగా చర్చ్ ఉంటే మీ అందరూ మంచిగా
ఆ తెలుగు మాట వెంటనే అందించేవారు. ఎస్, ఓకే. అంటే మధ్య లోపల రాయబారం చేసేటువంటిది, అంటే మాట్లాడేటువంటి పద్ధతుల గురించి మాట్లాడే విషయాలు ఉంటాయి కదండి. ఎస్, డీలింగ్ అంటేనే కొంచెం చాలా ఎక్కువగా మనందరికీ అర్థం అవుతుంది. ఓకే, ద డీలింగ్ బిట్వీన్ గాడ్ అండ్ నోవహు. ఈ సమయంలో నోవహు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవా, పాపం పెరిగిపోయింది నాయన, ఈ పాపం నుండి విడిపించు బాబు, మనుషుల్ని బాబు, ఏదో ఒకటి చెయ్యి బాబు, నువ్వు నాయనా చెయ్యి ప్రభువా అని నోవహు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు కదండి. ఎస్, దేవుడే నోవహు దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు అనేటువంటి మాట ఇందాక మనం పరిశీలన చేసాం. దేవుడు నెవర్ బేర్ ద సిన్, పాపమును భరించలేనటువంటి వాడు. మనం మా ఆలోచన రావచ్చు, మామూలుగా ఏమంటామంటే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ వెళ్ళిపోవచ్చు కదా అంటాం ఎవరైనా మాట్లాడేటప్పుడు. అది తినడానికి బాగాలేకపోతే నీకు ఇష్టం లేకపోతే తినడం మానేవచ్చు కదా అంటాం. మన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, ఓకే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే దాన్ని వదిలే అనేటువంటి మాట మాట్లాడతాం. కానీ దేవుడు పాపమును చూడలేనటువంటి దేవుడు ఆ సమయంలో ఆయన కూడా నాకు చూడలేకపోతున్నాను కానీ మీకు నాకు సంబంధం లేదు అని వెళ్ళిపోదాము అంటే వెళ్ళిపోవడానికి అవకాశం లేనటువంటి వాడు. కారణం చెప్పమంటారా అండి? దేవుని వాక్యులు ఏముందంటే, నరులను ఆయన చేసినప్పుడట మన పోలిక చొప్పున మన స్వరూపమందు చేయుదుము అనేటువంటి మాట మాట్లాడతాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమంటాడంటే, ఆదికాండము 2వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మళ్ళీ చెప్తున్నాడు, దేవుడు ఎందుకు మనుషులు భయంకరమైన పాపంలో ఉంటున్నప్పటికీ కూడా వాడిని వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాడు? నోవహు వెనకాతలు ఎందుకు పడ్డాడు దేవుడు? నోవహు వెనకాతలు ఎందుకు తిరుగుతున్నాడు దేవుడు అనేటువంటి దాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ యొక్క 2వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే 7వ వచనం లోపల, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఆయను. అనగా మనుషుని లోపల ఏముందంటే జీవ ఆత్మ అనేటువంటిది, అంటే దేవునికి సంబంధించినటువంటిది. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏమైందంటే దేవుడు మనుషుని వదిలిపెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే, మనుషుడు దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడతాడు కానీ దేవుడు మనుషుని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేడు ఏమాత్రం కూడా. దానికి కారణం ఏంటంటే, జీవ వాయువును లోపలికి ఊదితేనట నరుడు జీవ ఆత్మ అంటే దేవునిలో ఒక భాగమయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అందుకే దేవునికి సంబంధించినటువంటి ఒక పార్ట్ లోపల ఉండిపోయింది మనిషి లోపల, అది బయటికి పోవడానికి అవకాశం లేదు. అందుకనే మనుషుని ఎప్పుడు కూడా దేవుడు మనుషుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎస్ ఎస్ గాడ్. మళ్ళీ ఒకసారి వద్దాం. దేవుడు పాపమును చూడలేనటువంటి వాడు. నోవహు మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఇక్కడ ఈ సమయంలో దేవుడు నోవహు దగ్గరకు వచ్చాడు. నోవహు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఆ దినాల లోపల నోవహు ఒక్కడే కనిపించాడు దేవుడికి. యథార్థవంతుడు, నీతిపరుడు గనుక దేవుని పట్లట నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు అనేటువంటి మాట. అది జరిగిన తర్వాత ఒక 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఈ భాగం లోపల ఉంటుంది కదా, 6వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు నోవహుతో అనేటువంటి మాట కదండి. ఎస్, మళ్ళా 13వ వచనంలో దేవుడు నోవహుతో. గమనించారా అండి? నోవహు దేవుడితో కాదు, దేవుడు నోవహుతో. దట్ మీన్స్ దెర్ ఇస్ ఎ డీలింగ్. నోవహు దగ్గరికి వచ్చాడు అంటే దేవుడు ఏదో ఒక విషయం డీల్ చేయడానికి వచ్చాడు. నోవహా, నాకు చాలా పని ఉంది, ఆ పని లోపల ఆ పనికి నీవు చాలా కావాలి, కనుక నీకు నాకు మధ్యలో డీల్ కావాలి, డీల్ కుదరాలి అనేటువంటి మాటకు వచ్చాడు దేవుడు. నోవహుతో అన్నాడు. నోవహు దగ్గరికి వచ్చి ఇక మాట్లాడడం ప్రారంభించాడు. కారణం ఏంటి? ఈ సమయంలో పిల్లలు మరొక మాట చూద్దాం. దేవుడు నోవహు దగ్గరికి వచ్చిన తరువాత నోవహుతో మాట్లాడేటప్పుడు నేను వాక్యాన్ని బాగా పరిశీలన చేసినప్పుడు, ఆ డీలింగ్ అంటే నోవహుకి ఇలా ఉండాలి, నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఎలా చేయాలని చెప్పే ముందు నోవహుతో తనకున్న బాధ అంతా చెప్పడం ప్రారంభించాడు. పిల్లరా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు కొన్ని లోతైన విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు నోవహుతో మాట్లాడేటప్పుడు నేను ఈ విషయాన్ని చూసినప్పుడు దేవుడి లోపల కూడా కొన్ని బాధలు ఉన్నాయి. అది పంచుకోవడానికి ఒక వ్యక్తి కావాలి దేవుడికి. ఆమేన్. దానికోసమే తిరుగుతున్నాడు దేవుడు. ఆ తిరిగి ఎవరైనా ఉంటే కొన్ని విషయాలు నేను పంచుకుందామని తిరుగుతూ ఉన్నాడు. అంతకుముందు కొంతమంది దొరికారు. హానోకు ఉన్నాడు,
హానోకు దేవునితో పాటు నడిచాడు. చక్కగా దేవుడు చాలా విషయాలు హానోకుతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎస్, దేవుడికి ఎవరో ఒకరు కావాలి ఆయనతో మాట్లాడడానికి. ఆయన చాలా విషయాలు చెప్పాలని ఆశపడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగి దినానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు కావాలి. ఆఖరి దినాలు నీతో చాలా విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాడు. నీకు చాలా విషయాలు సంపూర్తిగా తెలియజేసి నీ లోపల దాచినటువంటి బలమైనటువంటి ఆ యొక్క అధికమైనటువంటి శక్తిని బయటికి తీయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నోవహు చుట్టూ తిరిగాడు, నోవహుతో డీల్ చేశాడు. నోవహు డీల్కి ముందున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఒకసారి చూద్దాం. మనం చూడండి ఒకసారి. నోవహు డీల్కి ముందున్నటువంటి పరిస్థితి 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి 12వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఇందాక మనం మాట్లాడాం, గాడ్ అనేసరికల్లా నెవర్ బేర్ ద సిన్, పాపమును ఏమాత్రం కూడా ఆయన భరించలేడు. కానీ ఇందులో ఉన్నటువంటి మాట, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. గమనించారా అండి? ఇది ఆయన బాధ. ఆయన చూడగానే లోపల కృంగిపోయాడు. మనం కూడా కొన్ని సమయాల్లో ఏవైనా విషయాలు మనం చూసినప్పుడు, మన స్నేహితుల గురించి కానీ వాళ్ళ తాలూకా విషయాల గురించి ఏవైనా వాళ్ళకి నష్టాన్ని కలిగించే విషయాలు ఏవైనా మనం చూస్తే తట్టుకోలేమే మాత్రం కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోయి వారితో మాట్లాడాలి. అయితే ఎవరితోనైనా మాట్లాడయా, నాకు తెలుస్తుందండి నా స్నేహితులాగా అయిపోతున్నాడు, వాడిని ఎలాగెలా విడిపించాలి కాబట్టి ఏంటి అనేటువంటిది అంటే బాధ ఇతరులతో షేర్ చేసుకునేటువంటి పద్ధతి. వారి ఇంట్లో ఏమైనా బాధలు ఉన్నాయనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిది ప్రార్థన చేస్తాం. కానీ మౌనంగా ఉండిపోం. ఎవరో ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని వారితో షేర్ చేస్తాం. అది అందరితో షేర్ చేయలేము. మనకి ఎవరైతే ప్రియులు ఉంటారో, మనకి ఎవరైతే మనం అంటే గౌరవిస్తారో, ఎవరైతే మన మాటను దాచిపెడతారో, ఎవరైతే మన యొక్క రహస్యాన్ని కానీ మన విషయాలు కానీ సీక్రెట్గా దాచిపెట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళ దగ్గరే కూర్చొని వీలైతే రాత్రి చాలాసేపు వరకు మాట్లాడతాం. చాలాసేపు వరకు గంట 2 గంటల సేపు వరకు వారితో మనం మాట్లాడుతూ ఉంటాం. గ్లోరీ. కారణం ఏంటంటే మనం అలా చెప్తే ఏమవుద్దంటే మనము తేలిక అవుతాం. పిల్లరా, దేవుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని 12వ వచనాన్ని పరిశీలన చేసినప్పుడు, ఎప్పుడైతే దేవుడు భూలోకాన్ని చూశాడో గాడ్ చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకున్నారంతే. ఇక చెడిపోయింది పూర్తిగా అన్నమాట. అలాంటి పరిస్థితుల లోపల దేవుడు చూసిన తర్వాత దీనిని ఆయన గుండెల్లో ఉన్న బాధ ఎవరితో షేర్ చేసుకోగలడు? ఆయన మొత్తం అంతా పరిశీలన చేశాడు. హానోకు ఆ తర్వాత మెతూషాలు వచ్చాడు. మెతూషాలతో కూడా దేవుడు తగ్గ సమయాన్ని గడిపాడు. లెమెకుతో కూడా సమయాన్ని బాగానే గడిపాడు. లెమెకు తరువాత ఏమైందంటే, లెమెకట 777 ఏళ్ళు బతికాడట. కానీ లెమెకు తరువాత నుంచి దేవుడు మనుషులతో మాట్లాడడము కరువు అయిపోయింది. తర్వాత నోవహు వచ్చాడు. నోవహు వచ్చిన తర్వాత అంటే ఆ బాగా పరిశీలన చేస్తే దేవునితో ఎవరితోనైనా మాట్లాడడానికి దేవునికి మనుషులు తగ్గిపోయారు. ప్రైజ్ లార్డ్. నోవహు దొరికాడు. రాగానే నోవహుతో షేర్ చేసుకున్నాడు. ఈ దినాన్ని దేవునితో మాట్లాడుతున్నాడు కదా. కరోనా వైరస్ విషయం వచ్చినప్పటికీ మనందరం ఏమని మాట్లాడుకుంటున్నామంటే పాపంతో నిండిపోయింది లోకము, దేశం పాపంతో నిండిపోయింది. నిజమే అది. కానీ దీని గురించి దేవునికి ఉన్నటువంటి వేదన చెప్పుకోవడానికి ఒక వ్యక్తి కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనందరం దేంట్లో బిజీ అయిపోయాం చెప్పమంటారా అండి? మనందరం ప్రార్థన చేయడంలో బిజీ అయిపోయాం. 1, ప్రసంగాలు చేయడంలో బిజీ అయిపోయాం. 2, ఇతరులతోటి ఇది ఇలాగైపోతుంది, అది అలాగైంది, ఎందుకు ఎలాగైపోయింది అని ఏవో రకరకాలుగా మాట్లాడడంలో బిజీ అయిపోయాం. కానీ ప్రియులరా, దేవుని యొక్క బాధ చెప్పడానికి ఆయనకు వస్తే ఆయన దగ్గర కూర్చొని ప్రభువా ఏంటి నాయనా చెప్పండి ప్రభువా అనేటువంటి మాట కలిగిన వారు దినాల్లో దేవుడికి దొరకట్లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా దొరకట్లేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అందరూ ప్రభువా ఈ బాధ నాకు నాయన, అదిగో ఈ బాధ బాబు, నాకు ఈ బాధ నాయన, నాకు ఆ బాధ బాబు అని చెప్పుకునే వాళ్ళే కనబడుతున్నారు. కానీ ఆయన బాధ వినే వాళ్ళు కనిపించట్లేదు. బట్ ప్రైజ్ లార్డ్, ఆ దినాల లోపల నోవహు దొరికాడు.
నోవాకు అన్ని విషయాలు చెప్పాడు కదండి. ఎస్, అన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పాడు. పిల్లరా, నోవా గురించి అంటే ఈ విషయాన్ని నేను పరిశీలన చేసినప్పుడు దేవుడు కొన్ని విషయాలు ఎవరికైనా చెప్పడానికి ఆశపడుతూ ఉంటాడు. బైబిల్ అంతా నేను తిరిగేశాను జాగ్రత్తగా. తిరిగేసినప్పుడు దేవుడు మరొకరి దగ్గర చెప్పకుండా ఆయన ఏమీ చేయలేదు. ఆయన ప్రత్యేకత ఆయన లోపల. ఆయనకు బాధ కలిగినప్పుడు, ఆయనకు సమస్య కలిగినప్పుడు దాని గురించి ఆన్సర్ చేయడానికట ముందు ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఎవరొకరు చెప్పుకుంటాడు. ఆయన ఎవరొకరికి నిర్గమాకాండం 32వ అధ్యాయము 7వ వచనం వచ్చినప్పుడు ఒక మాట మనం చూద్దాం. నిర్గమాకాండం ముందు ఒకసారి మనం పరిశీలన చేసాం, మరొకసారి ఆ మాట మనం చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, కాగా యెహోవా మోషేతో ఇట్లని, గమనించారా అండి, ఇదిగో నీవు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. గమనించారా, ప్రజలు చెడిపోయిన సంగతి చెప్పడానికి దేవుడికి ఎవరో ఒకరు కావాలి. డైరెక్ట్గా వెళ్ళి ఆయన డీల్ చేయడం మాత్రం కూడా ఆయన ఆయనలో ప్రత్యేకమైన ప్రేమ. ఆమె ద గాడ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్. అందుకని ఏమవుద్దంటే దేవుడు అంటే లాంగ్ సఫరింగ్ అంటే దీర్ఘశాంతము. ఎస్, దీర్ఘశాంతము కలిగిన దేవుడు కనుక మోషేను వెతుక్కొని మోషేకు చెప్పుకున్నాడు కదండి. ఎస్, అది అయిన తర్వాత మరొక విషయం చూడండి ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనంలో ఏముంటుందంటే, కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. ఇక్కడ గమనించారా అండి, దేవుడు ఒకటి మళ్ళీ ఈ వచనంలో ముగ్గురు మనకు కనబడతారు. ఒకటి యెహోవా దేవుడు, రెండవది ప్రవక్త అయినటువంటి సేవకుడైనటువంటి యాజకుడైనటువంటి నాతాను కనబడతాడు, మూడవది దావీదు కనబడతాడు. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో బెత్షెబా విషయం లోపల, ఊరియా భార్య అయినటువంటి బెత్షెబా విషయంలో ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో వెంటనే దావీదు విషయం మాట్లాడడానికి ఒకరు కావాలి దేవుడికి. ఆమేన్. నాతాను దగ్గరికి వచ్చి నాతానా అని పిలిచాడు. గో, వెళ్ళు, దావీదు ఇలా చేశాడు ఇలా చెప్పు వెళ్ళి దావీదు అంటే అప్పుడు నాతాను వెళ్ళాడు. నాతాను తనంతట తాను వెళ్ళలేడే మాత్రం కూడా. చూడరా, ఈ విషయాలు మనం పరిశీలన చేస్తే God, praise the Lord. Oh, glory to the Lord. Praise the Lord. మన టైం చెప్పాలి. ఇంకెన్ని నిమిషాలు? Praise God. Oh, thank you, Lord. Thank you, my Father, Lord God. థ్యాంక్ యూ లార్డ్. ఓకే, గనుక నాతాను తనంతట తానుగా దావీదు దగ్గరికి వెళ్ళలేడు కనుక దేవుడే నాతానుకు చెప్పాడు. నాతాను ఏం చేశాడంటే ఈ షేడ్ హిమ్సెల్ఫ్. ఆమె దేవుడు నాతాను దగ్గరకు వచ్చి అన్ని విషయాలు కూడా ఆయన చెప్పడం ప్రారంభించాడు. నాతాను దానికి ఒప్పుకున్నాడు. నాతాను వెళ్ళాడు, దేవుడు దావీదుతో డీల్ చేశాడు. అది మన ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి సబ్జెక్టులు అది కాదు మనకి సంబంధించినటువంటి. మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఎవరితోనైనా అంటే ఏదైనా ఒక పని చేయాలనుకుంటున్నప్పుడు అది చెప్పడానికి ఒక వ్యక్తి కావాలి దేవుడికి. ఆమేన్. ఈ సమయంలో ఇంకో మాట చూద్దాం, చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఒకసారి తీస్తే ఎవరైనా తీసి చదవండి ఒకసారి. చూడండి ఒకసారి, మరొకసారి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10 నుంచి 12 వరకు పైకి ఇంట్లో చదవండి మీరు. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి
యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని నొకని విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అనునొక శిష్యుడు లోపలికి వచ్చి చాలు ఈ మూడో భాగాన్ని చూస్తాం కదా. ముందు దేవుడు మోషేకి తన బాధ చెప్పుకున్నాడు. రెండవది నాతానికి తన బాధ చెప్పాడు దేవునికి దావీదుతో డీల్ చేసేటప్పుడు. మూడవది పౌలుతో దేవుడు డీల్ చేశాడు కదండి. ఎస్, సౌలు గారితో డీల్ చేశాడు. సౌలుతో ఏమన్నాడు అంటే, సౌలా సౌలా నీ వేళ నన్ను నది అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనంలో సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అనేటువంటి మాట, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావు అనేటువంటి మాట మాట్లాడతాడు కదండి. వెంటనే ఆయన డైరెక్ట్గా సౌలుతో ఇంకేమి డీల్ చేయడం ఇంకేమాత్రం కూడా సౌలుతో ఒకవేళ కానీ డీల్ చేయాలనుకున్నట్లయితే, ఒకవేళ చూడండి దేవుని యొక్క ప్రత్యేకత, ఇంక సౌలుతో డీల్ చేయట్లేదు ఏమాత్రం. కళ్ళు ఎప్పుడైతే ఇంకా కమ్మేసి పడిపోయాడో, ఇంకా అదేమీ మాట్లాడిన తర్వాత ఏమైందంటే, ఆ సమయం లోపల 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే, దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా. గ్లోరీ. వీళ్ళరా పౌలు గురించి చెప్పడానికి దేవుడికి అననీయ కావాలి. సబ్జెక్ట్ అర్థమై ఉంటుంది మీకు. నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. మళ్ళా దేవుడు నోవహు దగ్గరకు వచ్చి దేవుని యొక్క లోపల బట్టి బాధ అంతా నోవహు దగ్గర షేర్ చేసుకున్నాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆయన చూశాడు. ఆయన చూసినప్పుడు ఆయన వెళ్ళిపోలేదు, కానీ ఆ బాధ అంతా మోషేకి చెప్పుకున్నాడు. దావీదు పాపము చేసినప్పుడు ఆయన చూశాడు. ఇక దావీదు నువ్వు ఇంక వద్దు అనేటువంటి మాట చెప్పేసి వెంటనే దావీదుని చెప్పించేసి వెళ్ళిపోలేదు, కానీ దావీదు చేసినటువంటి ఆ పనిని నాతాన్ దగ్గరికి వెళ్ళి నాతాన్ దగ్గర షేర్ చేసుకున్నాడు. నాతాను చూసావా, నేను ప్రేమించాను, నేను అన్ని దీవించాను, రాజుగా చేశాను, గురువులు కాసుకునేవాడిని, బలమైన శక్తినిచ్చి గులియాతును చంపడానికి ఏర్పాటు చేశాను నేను. ఇన్ని చేస్తే లుక్ ఎట్ దట్ మ్యాన్, దావీదు చూడు ఏం చేశాడో, ఒకసారి నువ్వు వెళ్ళి దావీదుతో మాట్లాడు అని నాతానుతో చెప్పడం ప్రారంభించాడు. అలాగే ఇక్కడ మరి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ సౌలు అలాగే సంఘాన్ని అంటే ఉన్నవారందరినీ హింసించి భయంకరంగా మరి చంపేసేసి లేకపోతే చిరగొట్టేసేసి నానా రకాలుగా సంఘానికి శ్రమలు కలిగిస్తున్న సమయం లోపల వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఆ ప్రాంతంలో అడ్డగించి ఆ సౌలును పడగొట్టి అక్కడ కళ్ళులో అంటే కంప్లీట్గా కళ్ళు కనబడకుండా చేసిన తర్వాత డైరెక్ట్గా దేవుడే వెళ్ళి తీసుకునేటువంటి మాట కాదు, కానీ వెంటనే ఆయన దమస్కులో ఉన్నటువంటి అననయ ఇంటికి వచ్చాడు. అననయ ఇంటికి వచ్చి అననయ అన్నాడు, ప్రభువా ఏమి నాయనా అంటే, ఒకసారి సౌలు దగ్గరికి వెళ్ళాలి, నీకు పని అప్పగిస్తున్నాను, నాకు సేవకుడు ఆయనతో నాకు చాలా పని ఉంది కాబట్టి జస్ట్ యు గో. దేవునికి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు దానిని షేర్ చేసుకోవడానికి, దానిని పంచుకోవడానికి ఒక వ్యక్తి దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. బిగినింగ్ నుంచి మనం పరిశీలన చేస్తున్నాం. వరదలు రాకముందే ఆ భయంకరమైన పాపం విషయంలో షేర్ చేసుకోవడానికి నోవహు కావాలి దేవుడికి. ఆమేన్. పిల్లరా, ఈ దినాన్ని ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క వాక్య భాగంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ కరోనా వైరస్ రావడాన్ని బట్టి ఎలాంటి భయంకరమైనటువంటి దినాలు దేవుడు తెలియచెప్పి ఆ విషయాలన్నీ తెలియజేసి దాని కొరకు ప్రత్యేకమైనటువంటి ఒక ప్లాన్ ఉందని ఆ ప్లాన్ చెప్పడానికి మనుషులు ఎవరు దొరుకుతారా అని వెతుకుతూ ఉన్నాడు ఆయన. ఈ దినాన్ని దేవుడు నీవు దొరికాడని చెప్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? బిజీ అయిపోయావా? ఇలాగ వాక్యం చెప్పడంలో బిజీ అయిపోయి ఉంటావు, లేకపోతే నీకు ఉన్నటువంటి బాధలన్నీ చెప్పుకోవడానికి ప్రార్థనలో బిజీ అయిపోయి ఉంటావు. ప్రభా ఇలా బాబు, ఏ బాధ బాబు, ఆ బాధ బాబు, లేకపోతే ఎవరైనా ఏమైనా అనేస్తుంటే ఎలాగ అనేస్తున్నారు అలాగే అనేస్తారు బాబు అని చెప్పుకోవడంలో బిజీ అయిపోయి ఉంటావు, లేకపోతే నీ పిల్లల గురించి మాట్లాడడంలో బిజీ అయిపోయి ఉంటావు. చాలామంది బిజీ 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 అయిపోయారు, కానీ దేవుడి దగ్గర కూర్చొని దేవా ఎందుకు పిలిచావు నాయన, నాతో ఏమైనా నువ్వు మాట్లాడతావా ప్రభువా అనేటువంటి మనుషులు కావాలని పైనుండి దేవుడు కనిపెడుతున్నాడు.
దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తివి నీవే ఎందుకు కాకూడదు? ఆ వ్యక్తివి నీవే ఎందుకు కాకూడదు? ప్రైజ్ ది లార్డ్. ఆ తరువాత అననీయ దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడు. అంటే ఈ లోపలికి మళ్ళీ వెళ్ళడం కాదు, కానీ దేవుడికి ఒక వ్యక్తి కావాలి. నోవహు దేవుని మాటకు విధేయుడయ్యాడు. దేవుడు నోవహు మాటకు విధేయత కలిగి ఎస్ అవును ప్రభువా అని ఒప్పుకున్నాడు. అది అయిన తర్వాత ఎప్పుడైతే దేవుని యొక్క డీలింగ్ చెప్పినటువంటి బాధ శ్రమ అంతటికి నోవహు లోపల ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను దేవుడు చూశాడో, ప్రైజ్ ది లార్డ్, ఆ ప్రత్యేకమైనటువంటి మార్పు నోవహులో చూశాడో, అప్పుడు తర్వాత ఏమైందంటే మనం పరిశీలన చేస్తే గాడ్ రివీల్డ్ హిస్ ఫైనల్ డెసిషన్. తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని దేవుడు బయలుపరిచాడు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 13వ వచనం. పిల్లరా, ఎవరికైనా సరే దేవుడు ఒక విషయాన్ని సంపూర్తిగా తెలియచేసే ముందు ఆ వ్యక్తితో దేవుడు డీల్ చేస్తాడు. మళ్ళా చెప్తున్నాను, సేవ అంటే ప్రసంగాలు కాదు. సేవ అంటే వీధుల్లోకి వెళ్ళిపోయి 4 మాటలు చెప్పి 2 పాటలు పాడి పత్రికలు పనిచేయడం కాదు సేవ అంటే. నేను చాలామందికి అదే సేవ అంటే కాదు. అది దానికి ముందే చేయాల్సినటువంటివి 2 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడేది మనం వినాలి. దానికి సమయం కావాలి. ఈ దినాల్లో ఉన్న పరిస్థితి చెప్పంటారా? ఎవరినైనా చూసావా అలాగే అయిపోవాలనుకుంటాం అంతే. ఒకసారి నేను భీమిల్లో ఒక పెద్ద దేవుని సేవకులు, బైబిల్ కాలేజీ మనకు తెలుసు, సిఓటిఆర్ మనకు తెలుసు, వ్యవస్థాపకులు టైటస్ గారు, పెద్దయ్య గారు, ఆయన బలమైనటువంటి దేవుని సేవకుడు. ఒకసారి నేను పని మీద కాలేజీకి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నారు. నేను ఆయన అంకుల్ అని పిలిచేవాడు. ఆ దినాల్లో అంకుల్, ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటే, నాన్న లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చి కూర్చోబెట్టాడు. కూర్చొని మేద్దరే ఉన్నాం. చాలా లోతైనటువంటి కొన్ని విషయాలు ఆయన ఈ ధన్యతలో నుంచి మాట్లాడితే అక్కడే ఏడుపు వచ్చింది నాకు అన్నమాట అండి. ఆయనలో ఉన్న అభిషేకాన్ని నేను చూసినప్పుడు, అంటే ఆయన ఉన్నటువంటి భారాన్ని నేను పరిశీలన చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఈ కాలేజీని నేను ఇక్కడ కట్టించడానికి కానీ, లేకపోతే ఈ కాలేజీని ఇక్కడ స్థాపించడానికి కానీ చాలా సంవత్సరాలు అమెరికా దేశంలో నేను దేవుని సేవకునిగా పనిచేశాను. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి అక్కడ నేను చాలా వర్క్ చేశాను. ఎస్. తర్వాత ఈ దర్శనాన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు చాలా కాలము దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించి ఇది ఎలాగ చేయాలని డిజైన్ అంతా ప్రభు దగ్గర నేను తీసుకున్నాను. చాలా సంవత్సరాలు పట్టింది నాకు అని చెప్పాడు. అది అయిన తర్వాత కాలేజీని ఇలాగా స్థాపించడానికి ప్రభు సహాయం చేశాడు. ఇక్కడ ఆ దినాల్లో అయితే ఉండేవి కావు. దొంగల భయం ఉండేది, పాముల భయం ఉండేది, లేకపోతే జంతువులు వస్తూ ఉండేవి. చాలా భయంకరమైనటువంటి భయం ఉండేది ఈ ప్రాంతం లోపల. అలాగే నేను, నా భార్య, పిల్లలు కలిసి అలాగే ఉండి ఇక్కడ పనిచేసాం ప్రభు కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఇవన్నీ చేయగలిగాము అంటూ ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి బైబిల్ కాలేజీలో చదవడానికి జాయిన్ అయితే 4 సంవత్సరాల కోర్సు, జాయిన్ అయినటువంటి మొదటి రోజే అనుకుంటాడట, మొదటి రోజే, మళ్ళా 2వ రోజు కాదు, 3వ రోజు కాదు, మొదటి రోజే ఏమనుకుంటాడంటే ఇలాగ ఒక్కసారి బిల్డింగులు చూస్తాడట, ఒకసారి ఇలాగ బిల్డింగులు చూస్తాడట ఒకసారి. అదైన తర్వాత 2వసారి, ఆ 3వసారికి టైటస్ గారిని చూస్తాడట. నన్ను చూస్తాడు బాబు, ఆ లోపల ఎలాగుంటుందంటే నేను ఎంత వేగం టైటస్ లాగా అయిపోవాలి అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అక్కడ నుంచి ప్రసంగాలు చేసినప్పుడు టైటస్ గారి లాగే మూవ్ అవడానికి ప్రయత్నం చేస్తాడు. టైటస్ గారి లాగే ఈ పక్క తిరుగుతాడు. టైటస్ గారి లాగే వాక్యాన్ని ఎలాగ చెప్పాలనుకుంటాడు. ఇంకా మనసంతా ఏమైపోతుందంటే టైటస్ లాగా అయిపోవాలి. ఈ సంవత్సరం తిరక్క ముందే నేను ఈ బిల్డింగ్లు కట్టేసుకోవాలి, ఇలా కట్టేయాలి, సేవ ఎలాగ అయిపోవాలి, నా సేవ ఎలాగ అయిపోవాలి. అందుకనే చాలా మంది అక్కడే ఉంటున్నారు, అక్కడే. పిల్లరా, ఈ దినాల్లో దేవుడికి కావలసినటువంటిది విస్తారమైన ప్రసంగాలు చేసేవాళ్ళు కాదు. ఈ దినాల్లో దేవుడికి కావలసినటువంటిది
ఇంకా ఏదేదో చేసేవాళ్ళు కాదు ఈ దినాల లోపల. ఈ దినాల్లో దేవుడికి కావలసినటువంటిది ఆయన పిలవగానే ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పే వరకు లేవకుండా ఉండేటువంటి వ్యక్తులు ఈ దినాల్లో దేవుడికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. కరోనా వైరస్ సమయం లోపల ఆఖరి దినాల్లో దేవుడు అలాంటి వ్యక్తులు కావాలని తిరుగుతూ ఉన్నాడు, దేవుడు కనిపెడతా ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ కానీ దేవుడు నీతో మాట్లాడితే ఈ విషయం లోపల, ప్రభువా నేనున్నాను ప్రభువా, నాయన నాతో మాట్లాడు బాబు అనేటువంటి ఒక మాటకు వస్తే నేనున్నాను అంటే దేవుడు ఈ రాత్రే నీ ఇంటికి వచ్చి నీతో పాటు కూర్చొని ఆయన ఏం చెప్పాలో చెప్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఈ వాక్యాన్ని పరిశీలన చేస్తే 13వ అధ్యాయంకి వచ్చినప్పటికీ మళ్ళీ 6వ అధ్యాయం, ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనంలో పరిశీలన చేస్తే దేవుడు నోవహుతో సమస్త శరీరాల మూలముగా భూమి బలత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దట్ ఇస్ ది ఫైనల్ డెసిషన్. దేవుడు దాచుకోలేదు ఏమి కూడా. నోవహుతోటి చాలా ఓపెన్గా తనకున్నటువంటి విషయాన్ని అంతా నోవహుకి చెప్పేశాడు అంతే. ఫైనల్ డెసిషన్. కారణం చెప్పమంటారా అండి? కారణం ఏంటంటే ఇందాకే మనం చూసాం, నోవహు అనగా మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయత కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే ఆయనకు విధేయత కలిగిన వారు. ఆయన సేవలో ఎన్ని పరిగెత్తే నువ్వు, రాత్రనక పగలనక ఆ సేవ కొరకు సంఘంలో ఎన్ని పనులు చేసే నువ్వు, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది. నేను కూడా సంఘం లోపల ఎన్ని ప్రసంగాలు చేసేయాలి. బుధవారం ప్రసంగం చేసేయాలి, శనివారం ప్రసంగం చేసేయాలి, శుక్రవారం ప్రసంగం చేసేయాలి, ఆదివారం ప్రసంగం చేసేయాలి. నేను అన్ని ప్రిపేర్ అయిపోవాలి. ఎస్, దీనికంటే ఇక నువ్వేమి చేద్దాం అనుకున్నా దానికంటే ప్రాముఖ్యమైనటువంటిది దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉంట. దేవుడు అటువంటి వ్యక్తుల కొరకు పరిశీలన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మొత్తం అంతా చెప్పేశాడు దేవుడు. ఏమి దాచుకోలేదు నోవహు దగ్గర. ఓపెన్ అయిపోయాడు, హృదయాన్ని తెరిచేసి. మొత్తం నేను అనుకుంటాను కదా, హృదయాన్ని తెరిచి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి దేవుడికి దొరికింది నోవహే దొరికాడు. అంతకుముందు 365 సంవత్సరాలు నడిచాడు హానోకు, దేవునితో కూడా నడిచాడు, చక్కగా ఉన్నాడు. కానీ మనం వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు, 1 అవర్ అయితే నాకు చెప్పాను, వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు నోవహు దగ్గర అన్ని విషయాలు హి డిక్లేర్డ్. ప్రైజ్ గాడ్. మళ్ళీ చూద్దాం, చూడండి ఒకసారి. డిజైన్ చెప్పాడు కదా అండి. ఎస్, అదైన డెసిషన్ చెప్పాడు. రెండవది డెసిషన్ తర్వాత గాడ్ గేవ్ హిజ్ ద ఫైనల్ డెసిషన్ అయితే రివీల్ చేశాడు. అది అయిన తర్వాత ఏమన్నాడంటే గాడ్ గేవ్ హిజ్ డిజైన్ టు నోవా. తర్వాత ఎలా డిజైన్, దాన్ని ఎలా చేయాలనుకున్నాడు అని చెప్తున్నాడు. ఏమేన్ చూడండి ఒకసారి. చితిసారకపు 14వ వచనంలో, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలు, కింద భాగం అంతా మనం చదివిన మనమే. సరే, డిజైన్లో ఉన్నటువంటి ఒక ఓడ అని చెప్పాడు. ఇంకా ఓడ లోపల ఎలా ఉండాలి అవన్నీ ఆయనే ఇచ్చాడు. ఆయన దగ్గర డిజైన్ ఉంది. నోవహు ఓడగట్టే అని వెళ్ళిపోలేదు ఏమాత్రం కూడా. ఆయన పిల్లరా, దేవుల్లో ఉన్న ప్రత్యేకత నువ్వు చేసే అని చెప్పడు ఆయన, నువ్వేమి చేయాలో చెప్తాడు ఆయన. నువ్వు ఈ దినాల్లో చాలా సమయాల్లో చాలా విషయాల్లో మన జీవితంలో ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏంటంటే మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం. ఆయన దగ్గర డిజైన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అది పట్టుకొచ్చాడు, అది చెప్పాడు, తీసుకురమ్మా. చూడాలంటే ఆల్మోస్ట్ చక్కగా 16వ వచనం వచ్చే వరకు కూడా ఎంత క్లియర్గా ఆయన మాట్లాడుతున్నాడంటే ఎన్ని అంతస్తులు చేయాలి. మొత్తం 14వ వచనం నుంచి 15, 16 ఈ 3 వచనాలు మనం పరిశీలన చేస్తే వాడంతా డిజైన్ మొత్తం చెప్పేశాడు నోవహు. అయిపోయింది. నోవహుకు ఆ విషయం అంతా చెప్పాడు. డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని దినాలు అనేటువంటిది కూడా చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 21వ వచనం. 6వ అధ్యాయం 21వ వచనం. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. మళ్ళా చెప్తున్నాను, నోవహు దినాలు కరోనా వైరస్ దినాలు ఒకటే.
కనుక ఏమంటాడంటే నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని, ఇంతకుముందు మన దగ్గర అప్పుడప్పుడు అయిపోతే పరిగెత్తుకొని తెచ్చేసుకునే వాళ్ళం కదా అండి. ఆయిల్ అయిపోయింది, అన్నీ ఉంటాయి, ఉల్లిపాయలు ఉంటాయి, మిరపకాయలు ఉంటాయి, కూరగాయలు అన్నీ ఉంటాయి, ఆయిల్ ఉండవు. అరే గోవా ఇలా ఆయిల్ పట్టారన్నారు అంటే గోవా తెలియదు ఆయిల్ తెచ్చుకున్నాం. ఇప్పుడు కుదరదు అలాగా. అందుకని దేవుడు ముందే ఏమన్నాడంటే, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొని. ఇప్పుడు ఎక్కడ కూడా 40 దినాలకు సరిపడినటువంటి ఆహారాన్ని ఎక్కడ కూడా దాచుకోమని దేవుడు చెప్పలేదు. వాడను పరిశీలన చేస్తే, నీరు ప్రారంభం నుంచి మనం పరిశీలన చేస్తే, తగ్గిపోయే వరకు ఎలా తగ్గింది అనే దాన్ని మనం పరిశీలన చేస్తే 365 రోజులు పైనే అయిపోయింది. అది అయిన తర్వాత నేల కనబడగానే బయటకు వచ్చారు కదా అండి. బయటికి రాగానే నేల మీద ఆహారం లేదు. మళ్ళీ అదంతా బురదగా ఉంటుంది కొన్ని ప్రాంతాలన్నీ. అదంతా మళ్ళీ ఎండాలి, అదంతా ఆరిపోవాలి పూర్తిగా. మళ్ళీ వారు మడులు తయారు చేయాలి, మళ్ళీ అవన్నీ తయారు చేసుకుని అందులో పంట వేయాలి, అది పంటకు రావాలి. ఇదంతా కాలము పిల్లరా. అందుకనే దేవుడి యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే, దీనంతటికీ సరిపడినంత ఆహారాన్ని ఓడలో దేవుడు వేసుకోమని చెప్పాడు. ఇలా కనబడుతుంది. మరియు తినుటకు నానా విధములైన ఆహారము. ఆమేన్. నానా విధములైన ఆహారం అంటే చాలా కాలం వరకు ఉండే ఆహారం. ఆ పూటకు అయిపోయే ఆహారం కాదు, చాలా నానా విధములైన ఆహార పదార్థములను అన్నాడు. ఆమేన్. పదార్థములను కూర్చుకుంటే చాలా కాలము. నోవహ అది ఇంతకాలం ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ సర్టన్ టైమ్ ఈజ్ దేర్. ఆ సమయం అంతట్లో కూడా నువ్వు ఆహారాన్ని కంప్లీట్గా తయారు చేసుకోవాలనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ సమయంలో ప్రియులరా, దేవుడు తన ఉన్న బాధ అంతా పట్టుకొచ్చి చెప్పిన తర్వాత వినగానే తన డెసిషన్ చెప్పాడు. తన డెసిషన్ అయిన తర్వాత తన డిజైన్ ఏంటో చెప్పాడు. మళ్ళీ మీకు మొదటి నుంచి నేను విషయాలు చెప్పుకొస్తున్నాను. దేవుడు తన విషయాలన్నీ కూడా నోవహుతో డీల్ చేశాడు. ఆ డీలింగ్ అయిపోయిన తర్వాత తన బాధ అంతా ముందు చెప్పేశాడు, ఇలా ఉందని. 6వ అధ్యాయము 11వ వచనంలో తన హృదయంలో ఉన్నటువంటి బాధ, తను చూసినటువంటిది. 13వ వచనం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనానికి వచ్చేసరికల్లా లోపల ఉన్నదంతా నోవాకి చెప్పేశాడు, ఆ బాధ అంతా. తర్వాత బాధలోనే అంటాడు, ఏమి చేస్తాడో కూడా డెసిషన్ కూడా ఆయన చెప్పేశాడు. అది అయిపోయిన తర్వాత తను డిజైన్ ఇచ్చాడు. అంతా ఇలాగ చేయాలని చెప్పేటువంటి మాట డిజైన్ చేశాడు. అది అయిపోయిన తర్వాత పిల్లరా చూడండి, ఎప్పుడైతే దేవుడు ఇవన్నీ చేశాడు కదా అండి. అంటే ఆ డిజైన్ చేసినప్పుడు 6వ అధ్యాయం 14వ వచనం, కితిసారకపు రాణితో కొరకు వాడను చేసుకొని డిజైన్ చేశాడు. పిల్లరా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము అందరికీ తెలిసినటువంటి వాక్యం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది. మాట చూడండి ఒకసారి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆమేన్. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు అనేటువంటి మాట. హి డిజైన్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది నాన్న దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కరోనా వైరస్ భయంకరమైనటువంటిది. మనుషుల యొక్క భయంకరమైనటువంటి పాపము, దేశాల లోపల అధికమైనటువంటి పాపము నిండిపోవడాన్ని బట్టి, పాపము అధికమైపోవడాన్ని బట్టి, స్త్రీలు పురుషుల యొక్క స్వేచ్ఛ అధికమైపోవడాన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ కంప్లీట్గా లేకుండా చేసేసారు. అంతేనమాట. లా పట్టుకొచ్చారు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో లా పట్టుకొచ్చి ఏదైతే దేవునికి విరోధమైన పాపమో, దేవుడు దేనిని కాయలేడు, దేనిని దేవుడు చూడలేడు, దానిని శాసనంగా చేసి పట్టుకొచ్చారు. ప్రతి దేశంలో కూడా అవి శాసనాలుగా చేసేశారు. పాపము. అందుకనే ఈ కరోనా వైరస్ ఆఖరి దినాల్లో
ఆ దినాల లోపల ఫ్లడ్స్ ఎలాగ వచ్చాయో అలాగే కరోనా వైరస్ రావడం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో దేవుడు నీ గురించి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఆమేన్. రెండో మాట చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆది కాండము ఒకసారి మళ్ళీ వెనకొద్దాం. ఒకసారి 6వ అధ్యాయంలో 21వ వచనంలో, మరియు తిరుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 23వ కీర్తనలో ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి కీర్తన 23వ మాట అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు, ఇంకా నూనెతో నా తల అంటున్నావు. ఇప్పుడే ఉంటుంది, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. బయట ఉన్నటువంటి పరిస్థితులకి ఈ పరిస్థితులు మనం పరిశీలన చేసినట్లయితే ఏమిటంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. నోవహుతో దేవుడు చెప్పిన మాట, నానా విధములైన ఆహార పదార్థాలు నీ గిన్నెలో నింపుకో, ఓడలో నింపుకో. నీ కొరకు మాత్రమే కాదు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు, జంతువులన్నిటి కొరకు నింపుకో పిల్లరా. అందుకని అంతస్తులు పెట్టేశాడు దేవుడు అండి. ఎంత ఆహారాన్ని నింపుకున్నాడో, అంటే ఆహారాన్ని తయారు చేసుకొని నింపుకోవడానికి ఎంత కాలం పట్టి ఉంటుందండి. అది 365 రోజుల కంటే ఎక్కువే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళా అంతా పంటంతా పండే వరకు కూర్చొని తినడానికి పిల్లరా, జంతువులకైతేనేమి మనుషులకైతేనేమి ఎంత ఆహారాన్ని కావాలండి. అందుకనే దావీదు గ్రంథంలో దావీదు అంటాడు కదా 23వ వచనం, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అని అంటాడు కదా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. ఓడలో నివాసము చిరకాలము ఉండడానికి. ఆమేన్. గిన్నె నిండి పొర్లి ఉండడానికి దేవుడు చెప్తున్నాడు ఒక మాట. ఏమనంటే, తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము. అమ్మా, తల్లులకు ముందు చెప్తున్నాను నేను, ఆహార పదార్థాలు జాగ్రత్తగా ఉపయోగించండి. సమయం వచ్చినప్పుడు మనకు దొరకవవి, అందుకనే ముందుగానే దాచిపెట్టాలి. యోసేపు కరువు కాలం కొరకు పంట ఉన్నప్పుడే దాచేశాడు వాటిని. కరువు కాలంలో ఉపయోగించడానికి ముందు పంటలో ఒక భాగాన్ని తీసుకొచ్చి ఒక గొడవలో వేసి దాచిపెట్టాడు. ఇది ఆ దినాలు ఇవి. అందుకని ఏమంటాడంటే, కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, దగ్గర ఉంచుకొనుము. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్. ప్రైజ్ ది లార్డ్. అది అయిపోయిన తర్వాత 6వ అధ్యాయము 22వ వచనాన్ని పరిశీలన చేస్తే, నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. సమయం ఉందమ్మా? ప్రైజ్ ది లార్డ్. యావత్తు చేశాను. ఎస్, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మాట చూడండి ఒకసారి. ఇంతవరకు నోవహు విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసాం. ఎస్, నోవహు విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఫుల్ఫిల్ చేశాడు కదండి. ఏమే, ఇప్పుడు నోవహుకి దేవుడికి మధ్యలో డీలింగ్ అయిపోయింది. డీల్ కంప్లీట్ అయింది. ఆ డీల్ కంప్లీట్ అయిన తర్వాత డెసిషన్ చెప్పేశాడు. డెసిషన్ అయిపోయిన తర్వాత డిజైన్ చెప్పాడు. మొత్తం డిజైన్ ప్రకారంగా చేసేసాడు అంటారనమాట. అంటే యావత్తు చేశాడు అంటే అర్థం ఏంటంటే,
ఎవ్రీ మొత్తం ఆహార పదార్థాలు కొడుకులతో చెప్పి, కోడలతో చెప్పి, భార్యతో చెప్పి అన్ని ఆ జంతువులను పట్టుకొచ్చి వాళ్ళన్నిటి ద్వారా మొత్తం మీద ఓడలోకి పదార్థాలన్నింటినీ నింపేశాడు అంతే. ఇక అందుకనే ఆ భాగాన్ని మనం పరిశీలన చేస్తే 6వ అధ్యాయము 22వ వచనాన్ని పరిశీలన చేస్తే దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసేసాడు అంతే. ఆహార పదార్థాలన్నీ తెచ్చిపెట్టేశాడు లోపల. మొదటి అంతస్తు, 2వ అంతస్తు చేసేసాడు. చితిసారకము రాడుతో ఓడను తయారు చేసేసాడు. ఒక షేప్ వచ్చేసింది అంతే. ఆమె నిలబడ్డాడు ఓడ దగ్గర. అక్కడ మనం పరిశీలన చేస్తే ఆ ఓడ దగ్గర వీళ్ళిద్దరూ నిలబడతాడు. దేవుడు నిలబడతాడు, నోవాహు నిలబడతాడు. దేవుడు చూస్తాడు అంతాను. వాట్ ఏ వండర్ఫుల్ నోవాహు. నేను నా మనస్సులో ఏమైతే ఉందో, ఓడ ఏ ఆకారంలో ఉండాలనుకున్నానో అదంతా నువ్వు చేసావు. ప్రైజ్ గాడ్. దానికి కారణం చెప్పమంటారా అండి? ఒకటే ఒకటి. నోవాహుకి ఏం తెలుసు అంటే దేవుడి దగ్గర కూర్చోవడమే తెలుసు. దేవుడు ఏమి చెప్పితే మళ్ళీ ఒకసారి వాక్యం కింద చూడండి ఒకసారి. నోవా ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం. నోవాహు అట్లు చేశాను కదండి. ఎస్, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము. వావ్, ఇది ప్రాముఖ్యమైనటువంటిది. తన సొంతంగా అన్ని చేసి ప్రభా ఇలా చేశాను, నీ కొరకు ఇలా చేశాను ప్రభా అని చెప్పట్లేదు. తనకు ఆజ్ఞాపించినది. ఏమేన్ దేవుడు ఏమైతే ఆజ్ఞాపిస్తాడో అదే చేస్తాడు. ఈ దినాల్లో కనబడేటువంటివన్నీ కూడా ఆయా పరిస్థితులు బట్టి బాగా కనబడే వాటిని గురించి మనం ఎప్పుడు కూడా గొప్పగా ఆలోచించక్కర్లేదు. నీ జీవితంలో ఎక్కడున్నావో అక్కడే కూర్చొని ఆయన చెప్పింది విని చేయడానికి ప్రారంభించావా, అది చాలు నీకు. కంపేర్ చేసుకోవద్దు ఎవరితో. ఆయన సేవ, ఈయన సేవ, ఆ సేవలాగా ఉండాలి, ఈ సేవలాగా ఉండాలి, ఆ సేవ అలాగుంది, ఈ సేవ ఎలాగుంది. నో, ఎవరి సేవ ఎలాగుందో నీకు అక్కర్లేదు ఏమాత్రం కూడా. మొట్టమొదటి కావాల్సింది నీవు ఆయన దగ్గర కూర్చో అంతే. ఇక ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చో. ఆమేన్. ఆయన ఏ ప్రాంతంలో కూర్చోబెడితే ఆ ప్రాంతంలోనే కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చెప్పు పర్యంత వరకు అక్కడే ఉంటే దేవుడు నీతోటి ఒకనొక దినం వస్తుంది. ఆ దినాన్ని నిన్ను పైకెత్తే దినము. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఈ సమయంలో దేవుని మాటలు మనం పరిశీలన చేస్తాం. ఇంతవరకు ద డీలింగ్ బిట్వీన్ గాడ్ అండ్ నోవా, ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. తరువాత ద డీలింగ్ బిట్వీన్ గాడ్ అండ్ ఫ్లడ్స్, దేవుడికి వరదలకు మధ్యలో డీలింగ్. వరదలు మళ్ళా దేవుడు డీల్ చేశాడు. ఇది ప్రభుచితం అయితే రేపటి దినాన్ని మళ్ళా ఈ రెండు నేను కంప్లీట్ చేస్తాను. ఈ సమయంలో ఇంతవరకు నోవాహుకు దేవుడికి మధ్యలో ఉన్నటువంటి ఆ డీలింగ్ని మాత్రమే మనం ఆలోచన చేస్తాం ప్రియులారా. తరువాత దినాన్ని, రేపటి దినాన్ని, ఆదివారపు ఉదయపు దినాన్ని, ఈ భాగాన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను రేపటి దినాన్ని. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు ప్రాముఖ్యమైన మాట చెప్తాను. ఈ రాత్రి దేవుడు సంథింగ్ నీతో కొన్ని విషయాలు డీల్ చేయాలని ఆశపడుతున్నాడు. నీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో ఈ దినాన్ని మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడారు యేసయ్య ప్రభా నాయన. ఈ దినాల్లో మీరు కొన్ని విషయాలు డీల్ చేస్తున్నారు బాబు, మీకు వందనాలు ప్రభా. మీకున్నటువంటి కొన్ని విషయాలు ప్రభా నాయన, ఎవరి కొరకు ఏమి చేయాలనే విషయాలు వేరొకరితో మీరు మాట్లాడతారు ప్రభా, మీకు వందనాలు తండ్రి నాయన. కొన్ని సత్యాలు మాకు ప్రభా వాక్యంలో చూపించారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డలైతే వింటున్నారో ప్రభా, వారితో మీరు మాట్లాడండి. ఆఖరి దినాల్లో ప్రభా, ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ భయంకరమైన దినాల్లో ప్రభా నాయన, మనుషులందరూ పూర్తిగా చెడిపోయిన దినాల్లో ప్రభా నాయన, ఒక వ్యక్తి కావాలని మీరు కోరుకున్నారు. నోవాహు దొరికాడు బాబు నాయన. ఈ ఆఖరి దినాలు కరోనా వైరస్ దినాలు ప్రభా నాయన, ఈ దినాల్లో ఒక వ్యక్తి కావాలని మీరు ఆశపడుతున్నారు దేవా. ఎవరు కావాలని మీరు చూస్తున్నారు నాకైతే తెలియదు నాయన. యెహోవా దృష్టిలో దయ పొందినవాడు బాబు నోవాహు నాయన. మీ కన్ను ఈ కరోనా వైరస్ దినాల్లో ప్రభా
లోకమంతా సంచరిస్తుంది దేవా, మేము ఎరుగుదాం. ప్రతి దేశాన్ని ప్రభా మీ కన్ను పరిశీలన చేస్తుంది బాబు, మాకు తెలుసు నాయన. ఈ సమయంలో మీ కృప దయచేయండి. ఎవరైతే ప్రభా మీకు నాయన నమ్మకంగా కనబడుతున్నారో బాబు నాయన, ఆ వ్యక్తులను లేపుకొని ప్రభా నాయన, ఆ ప్రారంభంలో ప్రభా యేసయ్య నోవహును ఎలాగైతే మీరు దేవా మీరు మాట్లాడి డిజైన్ చేసి ప్రభా డిజైన్ ఇచ్చిన తర్వాత నడిపించారో ప్రభా నాయన, ఆఖరి దినాల్లో ఒక వ్యక్తి కొరకు మీరు కనిపెడుతున్నారు కనుక నాయన, ఆ వ్యక్తి ఎవరినో మీరే సెలెక్ట్ చేసుకొని ప్రభా నాయన, ఆ వ్యక్తితో మీరు మాట్లాడి ప్రభా నిలవబెట్టి బాబు మీకు వందనాలు. ఇంతవరకు చాలామంది లేచారు, చాలామంది నిలబడ్డారు, తర్వాత మళ్ళీ కనబడుకుంటా పోయారు బాబు తండ్రి నాయన. ఇంకా మా కంటికి చాలా మంది కనబడుతున్నారు బాబు నాయన. చాలా మంది ఉద్దేశము ఆ వ్యక్తులే అనుకుంటున్నారు కానీ ప్రభా నాయన, దేవా మేము ఎరుగుదాం ప్రభా తండ్రి నాయన. మీ మనస్సులో ఏ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తినే మీరు లేవనెత్తుతారు బాబు. దేవా మీకు వందనాలు. ఆ నమ్మకమైన వ్యక్తులు కావడానికి మరొకసారి మీ కృప దయచేసిన ఆయన దీవించి ప్రభా వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరిలో ఒక అద్భుతమైన మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని చేసి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మనే కానీ అన్య సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు ప్రాముఖ్యంగా దినాడు ఎంతమంది అయితే వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు వారందరికీ నీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ చాలా వందనాలు. ఇది యూట్యూబ్లో పెట్టడానికి రేపు మళ్ళా కరెక్ట్గా సమయానికి మళ్ళా దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. అలాగే రేపటి దినాన్ని కూడా దేవుని వాక్యాన్ని మీరు వింటారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దయచేసి ప్రార్థన చేయండి. దేవుని వాక్యాలను అలా అందించేటప్పుడు దేవుడికి కావాల్సినటువంటి సహాయాన్ని జ్ఞానాన్ని ఇచ్చేలాగా వాతావరణం ఆయన స్వాధీనపరచుకోవాలి. నెట్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒకసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి కనుక దేవుడు ఎక్కడ కూడా ఏమీ ప్రాబ్లం లేకుండా ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థించాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్.